హాయ్ ఫ్రెండ్స్, రాజసాబ్ మూవీ ఇంకొక గ్లింపస్ అనేది రిలీజ్ అయింది కదా. ఆ ఎఫెక్ట్కి మిర్చి మూవీ బీట్ వేసి ఒక వీడియో అయితే చేశాను. ఒకసారి అయితే డెమో చూడండి. డెమో అయితే చూశారు కదా, చాలా బాగా వచ్చింది. కాపీరైట్ ఇష్యూ వల్ల సాంగ్ అయితే మ్యూట్ చేశాను. ఫుల్ వీడియోస్ అన్ని మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ పేజ్లో ఉంటాయి. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది ఇచ్చాను, అది అలైట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. బీట్ మార్క్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాక ఇలా ఉంటుంది. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫాంట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్కి వచ్చేస్తే ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ అన్నది కదా, దాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ స్టార్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి మీకు నచ్చిన ఫోటో ఒకటి యాదన్నా కానీ ఒకటి యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసినాక ఇంకో ఒకటి ఉంది కదా, ఒక గ్రూప్ ఉంది కదా, గ్రూప్ వన్ అని, దాని కింద ఒక ఫోటో ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇంకో ఫోటో ఏదైనా కానీ ఇంకో ఫోటో యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసినాక అక్కడ చూడండి, ఫోటో అనేది మీకు మీ ఇమేజ్ తగ్గట్టుగా ఒక ఇలా యాడ్ చేసుకోండి, అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చూడండి ఇలా. మళ్ళీ ఇంకా గ్రూప్ 2 ఉంది కదా, దాని కింద ఒక ఫోటో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇంకో ఫోటో ఏదన్నా కానీ సేమ్ అలాగే యాడ్ చేసుకోండి. చూడండి ఇలా ఉంటుంది. మళ్ళీ 5.21 ఉంది కదా, ఆటకు వచ్చేసి ఫోటో కొన్ని ఫొటోస్ ఉంటాయి, 4 ఫొటోస్. ఆ ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసి ఈడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ స్టార్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి ఇంకా ఇంకో ఫోటో ఏదన్నా కానీ ఒక ఫోటో యాడ్ చేయండి. చూడండి ఫోటో అనేది ఇలా ఉంటుంది. ఇంకా సెకండ్ ఫోటోను సేమ్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి ఇంకా ఇంకో ఫోటో ఏదన్నా కానీ ఒకటి యాడ్ చేయండి. ఇంకో ఫోటో యాడ్ చేసినాక ఇక్కడ థర్డ్ ఫోటో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇంకో ఫోటో ఏదన్నా కానీ ఒకటి యాడ్ చేయండి. సేమ్ 4 ఫొటోస్ యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసినాక దానిపైనే 5.21 సెకండ్స్ దగ్గర ఇక్కడ కొన్ని టెక్స్ట్ అనేది ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసినాక మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఆ ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. చూడండి యాడ్ చేసినాక చూడండి ఇలా వస్తుంది. మొత్తం 4 లెటర్స్ ఉన్నాయి కదా, 4 లెటర్స్కి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక ఇంకా 2 టెక్స్ట్ అనేది ఉంటుంది, దాని ఫస్ట్ దాని నుంచి క్లిక్ చేసి సేమ్ అన్నీ అవి అలాగే యాడ్ చేసుకోండి. చూడండి ఇలా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇలా చేసేసి ఇంకేం చేస్తారంటే ఇక్కడ 9.12 సెకండ్స్ ఉంది కదా, ఆటకు వచ్చేసి ఇక్కడ ఒక ఫోటో అనేది ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి ఇంకా ఇంకో ఫోటో ఏదన్నా కానీ ఒకటి యాడ్ చేయండి. ఇలా ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. చూడండి ఫోటో అనేది ఇలా ఉంటుంది. మీరు ఇప్పుడు సెకండ్ ఫోటో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇంకో ఫోటో ఏదైనా కానీ యాడ్ చేయండి. చూడండి ఫోటో అనేది మీ ఫోటోకి సైజుకి తగ్గట్టుగా ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. చూడండి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ థర్డ్ ఫోటో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి సేమ్ మొత్తం ఆ ఫొటోస్ యాడ్ చేశారు కదా, అలాగే యాడ్ చేసుకోండి. చూడండి ఇలా ఫొటోస్ అన్ని యాడ్ చేసినాక ఒకసారి చూడండి వీడియో అనేది ఇలా ఉంటుంది. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంది సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి.
ఇలా ఎక్స్పోర్ట్ చేసుకున్నాక ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఇంకా దాన్ని క్లిక్ చేసి సేవ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.